వైఫ్ అన్నప్పుడు తన సంతోషాన్ని కానీ, బాధని కానీ, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఏమున్నా హస్బెండ్‌తో షేర్ చేసుకోవాలనుకుంటది. కానీ ఈ మధ్య ఉన్న ఈ బిజీ స్కెడ్యూల్‌లో పాపం హస్బెండ్ తన ఆఫీస్ వర్క్ అన్నా కావచ్చు, పర్సనల్ ఏదైనా కావచ్చు, వాళ్ళ వైఫ్‌కి అలా టైం ఇయ్యనప్పుడు, తనకెప్పుడైతే అవసరం ఉన్న టైంలో దట్ ఎమోషనల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేయనప్పుడు అంటే వైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఇది రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? యాహ్! అబ్సల్యూట్‌లీ చూపిస్తుంది. కాకపోతే ఈ ఎమోషనల్ నీడ్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియక చాలామంది ఇబ్బంది పడతారు. ఇది అబ్బాయిల పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఆమెకు అది ఎమోషనల్, అది ఏంది, దానికోసం ఎమోషనల్ నీడ్ ఏంటి, వీకెండ్ ఎంజాయ్ చేస్తాం ఎట్లాగో, నేను ఇట్లా వర్క్లో బిజీ ఉన్నప్పుడే తనకు గుర్తుకొస్తుంది సార్ అని వీళ్ళు అంటారు. అటు సైడ్ నుంచి నాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతా కదా, ఆయన పనిలో నేను ఎప్పుడు డిస్టర్బ్ చేశా, నేను అర్థం చేసుకుంటూనే ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఇలాగే పాడవుతాయి. వీళ్ళకి సడన్గా నాకేదో ఎమోషనల్ నీడ్ అని గుర్తుకొస్తుంది. నాకు ఈరోజు బాధేసింది, బాధేసినప్పుడు నన్ను వ్యాలిడేట్ చేయలేదు, నాకేదో ఎమోషనల్ నీడ్. ఇది అర్థం చేసుకోనన్ని కుటుంబాలు ఎన్ని నాశనం అయ్యాయో అని అయ్యాయి. జస్ట్ దట్ ఒక చిన్న వీళ్ళకేదో ఫీలింగ్ వస్తుంది, ఆ రోజు వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తుంది, ఆయన ఏదో బిజీలో తిరుగుతూ ఏం కాదు లైట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతారు. అంతే. నేను అంత బాధపడుతుంటే నీకు లైట్ తీసుకొని ఎట్లా అంటావు? భూతదం పెట్టి చూస్తా. లైట్ తీసుకొని, నీకు లైట్ తీసుకొనేమో, నాకు కాదు లైట్ తీసుకొని. నాకు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నా చుట్టుపక్కల ఎవరు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దీనికి తోడు అది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిందంటే నువ్వు ఎప్పుడు వాళ్ళ సపోర్టే చేస్తావు, నన్ను సపోర్ట్ చేయ. దీనిలో ఉంటారు. ఈ ఎమోషనల్ డ్రామా నుంచి బయటపడాలి. ఎవరైనా సరే ఎమోషనల్ డ్రామా నుంచి బయటపడాలి. నా ఎమోషన్స్కి ఎవ్వడూ బాధ్యత కాదు అని తెలుసుకోవాలి. సూపర్ మైండ్ పవర్ ఈ ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు మీ లైఫ్లో ఒక చేంజ్ తీసుకురావాలి. మనసుకు సంబంధించిన అన్ని రకాల ప్రాసెసెస్ మీకు నేర్పించబోతున్నాను. మైండ్ ఎలా పనిచేస్తుందో కూడా నేర్పించబోతున్నాను.